కవితకి కొత్తగాని చంద్రబాబుకి అలవాటే. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో అట్టహాసంగా మహానాడు నిర్వహిస్తోంది. అధికారంలో ఉంది గనుక మొత్తం అధికార యంత్రాంగాన్ని అక్కడే మోహరించి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహణలో మునిగి తేలుతోంది పసుపు దళం. ఈ 3 రోజులు మహానాడు వేదిక నుంచే పాలన అనే స్థాయిలో ఇప్పటికే సంకేతాలు కూడా పంపేసింది తెలుగుదేశం పార్టీ. అందరికీ తెలిసిన విషయమే మహానాడు తెలుగుదేశం పార్టీ పండుగని. అయితే ఈ పండుగలో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారి కంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి హవానే ఎక్కువగా కనిపిస్తోంది ఇటీవలి కాలంలో. అలా ప్రతిసారి మహానాడు వివాదాస్పదమవుతూ వస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఆయన తనయులకే సరైన స్థానం దక్కని పరిస్థితి. పలు సందర్భాల్లో మహానాడు వేదికపైనే స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ అవమానాలు ఎదుర్కొన్నారు. అలాంటిది సినీ నటి టీడీపీ నేత కవితకి విశాఖ మహానాడులో సముచిత స్థానం కల్పించకపోవడం వింతెలా అవుతుంది? చంద్రబాబు అండ్ టీంకి ఇది అలవాటే. పాపం కవితకి ఇలాంటి అనుభవం కొత్త కదా. అందుకే ఆమె కాస్తంత ఇదైపోయారు. చేసేది లేక మహానాడు నుంచి బయటకు వచ్చేశారు. అధికారం లేనప్పుడు తనకు మహానాడులో సముచిత స్థానం కల్పించారని, అధికారం వచ్చాక తనను లెక్క చేయడం లేదని కవిత వాపోయారు. జయప్రద, రోజా ఇలా ఎందరో సినీ ప్రముఖుల్ని టీడీపీ రాజకీయంగా వాడుకుని వదిలేసిన వైనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో కవిత మరీ అంతగా బాధపడాల్సిన అవసరమేమీ లేదు. చంద్రబాబు తీరే అంత అని ఆమె సరిపెట్టుకోవాల్సిందే. మీరు మోస్ట్ సీనియర్ కదా. చెప్పండి మేడం. మేడం మేడం చెప్పండి మేడం. విషయం చెప్పండి. అయ్యో ఇప్పుడే అన్నారు రాజీనామా చేస్తాను అన్నారు. ఇప్పుడు కళ్ళ నీళ్ళు అంత ఎక్కువగా వస్తున్నాయి, మీరు ఆపుకోలేని కన్నీళ్ళ పరిమితం అవుతున్నారు. ఎందుకని? ఆపోజిషన్ లో ఉన్న అన్ని రోజులు నన్ను డయాస్ మీద కూర్చోబెట్టారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు డయాస్ మీద అలౌడ్ కాదు అంటున్నారు. ఆ 10 సంవత్సరాలు ఎంత కష్టపడి పార్టీకి పనిచేస్తున్నాను. అంతేనా? ఇంకే ప్రాబ్లం మేడం? ఎందుకండి అది అవమానం కాదా? మీకు ఏ అవమానం చేశారు? నాకేమీ లేదు, జనంలోనే కూర్చోలేదు, నన్ను కూర్చొనివ్వరు. ప్రతి ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మహానాడులో మీరు పైకి రావడానికి వీల్లేదు, మీ పేరు లేదు. ఏ లీడర్లు అడిగినా కూడా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అందరు లీడర్లకి నేను పనిచేశాను, ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు. ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారమ్మా? తెలీదా అండి? ఫస్ట్ ఇయర్ అలా చేశారు, నేను రాలేదు. ఈ సంవత్సరం ఏంటంటే అనిత గారు లేదు మేడం అలా జరగదు, మీరు రండి, నేను పక్క నుండి చూసుకుంటాను అన్నారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళినా కూడా లేదు, ఆవిడ పేరు లిస్ట్లో లేదు, నేను పైకి పంపించడానికి వీలు లేదు. పార్టీలో పొజిషన్ ఏంటి మేడం? మీరు పార్టీలో పొజిషన్ ఏంటి మేడం? స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇప్పుడు పొజిషన్ అని కాదండి, పొజిషన్లో ఉన్నప్పుడు నేను కింద కూర్చోనంటే మహానాడికి నన్ను డయాస్ మీద కూర్చోబెట్టారు. పవర్కి వచ్చిన తర్వాత జనంలో కూర్చోడానికి నాకు ఇబ్బంది లేదండి, నన్ను కూర్చొని ఇవ్వరు. ఏంటంటే మేము ఒక సినిమా ఆర్టిస్ట్గా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోటోలు అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ నేను అనేది ఏంటంటే ఎక్కడ కూర్చోవాలని కాదు, రోడ్డు మీద కూడా నేను కూర్చోగలను. కానీ నేను ఇది పార్టీ నుంచి నాకు అవమానం చేస్తున్నారు. ఇది అవమానం అండి, అవమానం. ఎలాంటి అవమానం అంటే 10 సంవత్సరాలు నేను నిస్వార్థంగా పార్టీకి పనిచేసినప్పుడు నాకు ఇచ్చే మర్యాద ఈరోజు ఇది. ఆల్రెడీ 2 years బ్యాక్ హైదరాబాద్లో చేశారు ఇలాగే, అందుకనే నేను తిరుపతికి రాలేదు. ఇప్పుడు కూడా నేను రాకూడదు అనుకున్నాను. ఏంటంటే ఇటువంటి అవమానాలు భరించలేక నేను రావడం. అనిత గారు ఇంటి పేరు మేడం, మీ పేరు? ఓకే అండి.